చేశాను. అయితే ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి కొన్ని విషయాలు మీ మధ్యకు తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను. గమనిస్తే ఆత్మలు అధ్యాయం 4 మనం చదువుకున్నటువంటి మాట, ఇంకా దీనిని బలపరిచేటువంటి మాటలు ఇంకా ఏమున్నాయో ఒక్కసారి మనము ధ్యానిస్తే, మొదటి అధ్యాయము 20వ వచనములో మనము చూసినప్పుడు 7 నక్షత్రములు మర్మమును 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయుము. 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు అని రాయబడ్డాయి. అయితే ఈ 7 దూతలు 7 ఆత్మల అనేటువంటి విషయం మీద చాలా అనుమానములు ఉన్నాయి. లేక 7 దూతలే 7 ఆత్మలు అనేటువంటి విషయాలను చాలామంది బోధిస్తూ ఉన్నారు. అయితే మనము ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, సింహాసనము ఎదుట ఉన్నటువంటి 7 ఆత్మలు అని వ్రాయబడి ఉంది కనుక 7 దూతలు 7 ఆత్మలు కానేరరు అనేటువంటి సత్యాన్ని మనము ధ్యానించాలి. మనము 3వ అధ్యాయం 1వ వచనంలో చూచినప్పుడు 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, దేవునికి ఉన్నటువంటి 7 ఆత్మలు కలవాడు చెప్పేటువంటి సంగతి, ఆయనలో ఉన్నటువంటి 7 ఆత్మలు ఉన్నవి అనేటువంటి మరి యొక్క నిదర్శనము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. 7 ఆత్మల నుండి అని మనం చదువుకున్నాం మొదటి అధ్యాయం 4వ వచనంలో. ఇక్కడ చదివినటువంటి మాటలు 7 ఆత్మలు గలవాడును చెప్పు సంగతులు ఏమిటి అనగా, ఎవరు ఈ చెప్పేటువంటి విషయాలు? యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత గనుక దేవుడే యోహాను గారికి వాటిని ప్రత్యక్షపరిచి తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఆ తెలియజేసేటువంటి ఆ దేవుడిలోనే ఏమున్నాయనంటే 7 ఆత్మలు ఉంచబడ్డాయి. 7 ఆత్మలు గలవాడు చెప్పేటువంటి సంగతులు అని. మరి యొక్క వాక్య భాగాన్ని చూస్తే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినప్పుడు, సింహాసనములో నుండి బయలుదేరుచున్నవి, అవి ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నవి, అవి దేవుని 7 ఆత్మలు. కనుక సింహాసనము ఎదుట ఉన్నటువంటి ఆత్మల నుండి, ఇక్కడ రాయబడిన మాట, సింహాసనము ఎదుట ఉన్నటువంటి 7 దీపములు ఏం చేస్తున్నాయి? ఇలా చూడాలి, అలా చూడకండి. 7 దీపములు ఏం చేస్తున్నాయి? ప్రజ్వరిల్లుతూ ఉన్నాయి, అంటే వెలుగుతూ ఉన్నాయి. వెలిగేటువంటి వీటిని ఏమంటున్నాడు అనంటే దేవుని 7 ఆత్మలు అని అంటూ ఉన్నాడు. కనుక ఉన్నటువంటి 7 దీపస్తంభములు ఏమైతే ఉన్నాయో, ఈ 7 దీపస్తంభములు దేవుని యొక్క 7 ఆత్మలుగా ప్రజ్వరిల్లుచున్నాయి అనేటువంటి విషయాన్ని నిర్ధారణ చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ 7 ఆత్మల యొక్క ప్రత్యేకత మరి యొక్క సందర్భంలో మనము గమనిస్తే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయములో 6వ వచనములో విషయం ఏమిటంటే, వధించబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచియుండుట చూచి తిని. దేని ఎదుట చెప్పండి? సింహాసనము ఎదుట. సింహాసనం ఎదుట ఏమున్నాయి? 4 జీవులు ఉన్నాయి.
అది తర్వాత మాట్లాడుకుందాం. జీవులకును పెద్దలకును మధ్య, అంటే సింహాసనం ఎదురుగా ఈ ప్రక్కన 4 జీవులు, ఈ పక్కన పెద్దలు ఉన్నారు. ఈ మధ్యన అనగా ఎదురుగా, సింహాసనమునకు ఎదురుగా ఎవరున్నారు అంటే వధించబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రె పిల్లకు ఎన్ని కొమ్ములు ఉన్నాయి అని అంటే 7 కొమ్ములు ఉన్నాయి. అలాగే 7 కన్నులు ఉన్నాయి. ఆ కన్నులు భూమి ఎందంతటికి పంపబడిన దేవుని స్తోత్రం. అర్థం చేసుకుంటూ వెళ్ళండి. సింహాసనము ఎదుట 4 జీవులు పెద్దల మధ్య వధించబడినట్లుండిన గొర్రె పిల్ల. వధించబడిన గొర్రె పిల్ల అనగా యేసుక్రీస్తు ప్రభువారు. శిలువ మ్రాను మీద ఆయన వధించబడిన వాడుగా ఉన్నాడు. గాయాలయ్యాయి. వధించబడినటువంటి గొర్రె పిల్ల అని అన్నారు అనంటే చూస్తున్నటువంటి యోహానుకు వధించబడింది ఇది అని చెప్పడానికి గల గుర్తులు కనిపిస్తున్నాయి. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాసినటువంటి యోహాను గారే యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను ఏమి చెప్పాడో అదే మాట ఈయన ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి చెబుతూ ఉన్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభు వారు ఏమై ఉన్నారు? ఇప్పుడు గొర్రె పిల్ల అయి ఉన్నారు కదా. గొర్రె పిల్ల అయినటువంటి ఆయన ఈ యోహాను గారికి ఎలా కనిపిస్తున్నాడు అనంటే వధించబడినట్లుండినటువంటి గొర్రె పిల్ల. ఎలా వధించబడింది అనంటే శిలువ మ్రాను మీద ఏ గాయాలైతే ఆయన పొంది ఉన్నాడో ఆ గాయములు మచ్చలుగా కనిపిస్తున్నాయి గనుక వధించబడింది అనేటువంటి మాట. మనము గమనిస్తే ఎవరి మీదైనా హత్యాయత్నం జరిగినప్పుడు ఆ గాయాలు మానిపోయిన తర్వాత ఆ వ్యక్తికి ఆ ఘాటులు ఎలాగైతే ఉంటాయో కనిపిస్తాయా, కనిపించవా? పలానా చోట గాయమైందన్న మాట ఎంతవరకు తెగిందో, ఎంతవరకు నరకబడిందో అవన్నీ ఖచ్చితంగా ఎలా ఉంటాయనంటే కనిపిస్తాయి కదా. అలాగున వధించబడిన గొర్రె పిల్ల అనంటే యేసుక్రీస్తు ప్రభు వారే అక్కడ ఉన్నారని, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరములో ఉన్నటువంటి గాయాలు ఏమైతే ఉన్నాయో అవి మానిపోయిన తరువాత ఎలాగైతే ఆ మచ్చలు కనిపిస్తాయో, ముద్రలు కనిపిస్తాయో, గురుతులు కనిపిస్తాయో ఆ గురుతులు ఈయన గుర్తుపట్టాడు కనుకనే ఈయన చెప్పగలుగుతూ ఉన్నాడు. మనము గమనిస్తే ప్రకటన గ్రంథము అంతా కూడా వలే ఉన్నది అనేటువంటి మాటలు మనము చూస్తాం. ఉన్నట్లుగా ఉన్నది, దాని వలే ఉన్నది, అలా కనిపిస్తుంది అని వ్రాయబడి ఉన్నది కనుక చూచినటువంటి విషయాలను యోహాను గారు వ్రాస్తున్నటువంటి సందర్భంలో ఈ గొర్రె పిల్ల ఎలా కనిపించింది అనంటే వధించబడిన గొర్రె పిల్ల. వధించబడినటువంటి గొర్రె పిల్ల యొక్క గురుతులు ఇందులో కనిపిస్తున్నాయి. ఈ గొర్రె పిల్లకు ఎన్ని కొమ్ములు ఉన్నాయి అనంటే 7 కొమ్ములు ఉన్నాయి. 7 కొమ్ముల యొక్క ప్రత్యేకత వేరు. కొమ్ము అనగా దేనికోసం సూచనగా ఉంది చెప్పండి? కొమ్ములు దేనికుంటాయి? దేనికుంటాయి కొమ్ములు? జంతువులు, చాలా జంతువులకి కొమ్ములు ఉంటాయి. ఈ కొమ్ములు దేనికి సూచనగా ఉంటాయి అనంటే బలమునకు సూచన, శక్తికి సూచన. ఇంకా చెప్పాలి అనంటే కనుక ఏమంటారు దాన్ని, ప్రతిష్టకు లేక గౌరవానికి లేకపోతే బలము అనేటువంటి దానికి సంకేతంగా కనిపిస్తాయి కొమ్ములు. ఘనతకు కొమ్ములు దేనికి? ఘనతకు. కనుక 7 కొమ్ములు అనగా కొమ్ములు దేనికి వాడేవారు అనంటే అభిషేకమునకు వాడేవారు. రాజాభిషేకానికి కానీ, యాజకాభిషేకానికి కానీ,
తైలపు కొమ్ము తీసుకొని ఆ యాజకుని మీద, రాజు మీద దానిని ఏమి చేసేవారు అనంటే ప్రోక్షించేవారు గనుక ఈ కొమ్ము దేనికి సాదృశ్యంగా కనిపిస్తుంది అనంటే అభిషేకమునకు సాదృశ్యముగా ఉంది. ఇప్పుడు 7 కొమ్ములు ఉంచబడ్డాయి అనంటే ఈ 7 కొమ్ములు 7 సంఘములలో ఉన్నటువంటి వారిపై అభిషేకమునకు గుర్తుగా కనిపించేటువంటి కొమ్ములు. 7 శక్తివంతమైనటువంటి సంఘములు ఆయన తల మీద ఉన్నాయి, అనగా కిరీటముగా ఉంచబడ్డాయి. అనగా పెండ్లి కుమార్తె ఆయనకు కిరీటముగా ఉంచబడింది. భార్య పెండ్లి కుమారునికి ఏంటి చెప్పండి? ఏ కిరీటము? ఏంటండి? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటముగా, అనగా పెండ్లి కుమార్తె ఈ గొర్రె పిల్లకు కిరీటముగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరము మీద గాయములు, తలపైన ముండ్ల కిరీటము. గనుక క్రీస్తు ప్రభు వారి యొక్క తల మీద ముండ్ల కిరీటము అనంటే ఎవరు ఈ ముండ్ల కిరీటం? తన పెనిమిటికి ఏమై ఉంది? కిరీటం. ఎవరు? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. కానీ ఈ యోగ్యురాలు ఏ కిరీటంగా మారింది క్రీస్తు ప్రభు వారికి అనంటే ముండ్ల కిరీటంగా మారింది. అనగా పాపములే కిరీటముగా మారి ఆయన తల మీదకు వెళ్ళాయి గనుక తల మీద ఉన్నటువంటి ఈ పెండ్లి కుమార్తె క్రీస్తు ప్రభు వారికి ఎలా ఉంది ఇప్పుడు అంటే ఆ శిలువమ్రాను మీద వేలాడినప్పుడు ఉన్నటువంటి ఆ కిరీటము కాదు. ఇప్పుడు ఏ కిరీటం వచ్చింది? ఘనతకు సాదృశ్యమైనటువంటి కిరీటము, గౌరవమునకు సాదృశ్యమైనటువంటి కిరీటము, శక్తికి సాదృశ్యమైనటువంటి కిరీటము, బలమునకు సాదృశ్యమైనటువంటి కిరీటము పెండ్లి కుమారుడుగా ఉన్నటువంటి గొర్రె పిల్ల మీద ఉంచబడింది. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం, హల్లెలూయా. వధించబడినట్లున్నటువంటి గొర్రె పిల్ల మీద ఈ 7 కొమ్ములు 7 సంఘములకు సూచనగా, అభిషేకమునకు సూచనగా, గౌరవమునకు ఘనతకు సూచనగా ఇది మార్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు ప్రభు వారు శిలువమ్రాను మీద వేలాడుచున్నప్పుడు ఆయన తల మీద పెట్టినటువంటి ముండ్ల కిరీటము ముళ్ళు మొనదేరినటువంటిది ఆయన శరీరములోనికి దిగబడితే, ఆయన యొక్క తలలోనికి దిగబడితే ఇప్పుడు కొనవలే ఉన్నటువంటి ఈ కొమ్ము పైకి వచ్చింది. చప్పలు కొట్టి దేవుని మహిమ పడదాం, హల్లెలూయా. అనగా నీవు ఆయన గాయములను ఇక నువ్వు రేపని వాడవుగా. కొన పైకి ఉంది గనుక ఆయన శరీరములోనికి కొన గుర్చుకొనదు అనగా ముళ్ళైతే గుర్చుకుంటుంది ఆ కొన. అయితే ఈ కొమ్ము పైకి ఉంచబడింది గనుక ఆయనకు నువ్వు కీర్తి తెచ్చే దానవుగా మార్చబడ్డావు. చప్పలు కొడదాం ఒక్కసారి. ఆయనకు ఘనత తెచ్చే దానవుగా కనబడ్డావు. ఇప్పుడు మనం చెప్పుకుంటే యోగ్యురాలు తన పెనిమిటికి ఏమై ఉంది? కిరీటమై ఉంది. కనుక పెండ్లి కుమార్తెకు ఉన్నటువంటి 7 కొమ్ములు పెండ్లి కుమార్తె అనేటువంటి 7 సంఘములను గురించి రాయబడినటువంటి 7 కాలాలలో ఉన్నటువంటి ఈ సంఘము ఆయా కాలాలలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అధిగమించి ఆయన శిరస్సు మీద కిరీటముగా మార్చబడింది. అయితే ఈ గొర్రె పిల్లకు 7 కొమ్ములే కాదు, 7 కన్నులు కూడా ఉన్నాయి. ఏమున్నాయి? 7 కన్నులు కూడా ఉన్నాయి. కనుక ఆత్మ అనేది ఉందనంటే అది మాట్లాడగలుగుతుందని నేర్చుకున్నాం మనం. ఆత్మ అనేది ఉందనంటే చూడగలదు అని నేర్చుకున్నాము. కనుక ఇప్పుడు ఈ యొక్క గొర్రె పిల్లకు ఏముంది అనంటే 7 కన్నులు ఉన్నాయి. ఈ 7 కన్నులు దేవుని యొక్క 7 ఆత్మలు అని వ్రాయబడి ఉంది. కనుక దేవుడే పెండ్లి కుమార్తెను సిద్ధం చేసుకుని పెండ్లి కుమార్తె యొక్క రూపును మార్చివేశాడు. వధించబడినటువంటి ఈ గొర్రె పిల్లలోనే పెండ్లి కుమార్తెను ఆయన ఇనుమడింపజేసుకున్నాడు. 7 ఆత్మలు కలిగినటువంటి వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. జైబులో క్రీస్తు మహారాజ్కి 10వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే అక్కడ మనకు కనిపించేది ఏమిటంటే సింహము గర్జించునట్లు
గొప్ప శబ్దముతో ఆర్భటించి 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. గమనించండి, ఎన్నున్నాయి? 7 ఉరుములు వాటి వాటి శబ్దాలు పలికాయి. అనగా 7 శబ్దములు, అనగా 7 స్వరములు. ఎన్ని స్వరాలు? 7 స్వరాలు. సప్త స్వరములు ఇవి. ఇప్పుడు కీర్తన గ్రంథం 29వ అధ్యాయంలో మనం చూస్తే 3వ వచనములో మనం చూసినప్పుడు ఆయన స్వరము ఎలా కనిపిస్తుంది అంటే జలముల మీద. 4వ వచనములో బలమైనది, అదే 4వ వచనములో ప్రభావవంతమైనది, 5వ వచనములో విరిచేది, 7వ వచనములో అగ్ని జ్వాలల వలె ఉంది, 8వ వచనములో కదిలించేదిగా ఉంది, 9వ వచనములో ఈన చేసేదిగా ఉంది. ఈ మహాశబ్దము, ఈ స్వరము చేసేటువంటి పని ఏమిటి? 7 ఆత్మలు ఏమేమి పనులు చేస్తాయి అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు నాకు అనిపించింది, ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క పనిని చేయడానికి నిర్ణయించబడ్డాయేమో అని అనిపిస్తుంది. ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క పనిని చేయడానికి. ఈ భూమి మీద పంచభూతాలు ఉన్నాయి. ఏమున్నాయి? ఈ భూమి మీద పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలు అంటే భూతాలు అనుకుంటే దయ్యాలు అనుకునేది కాక, గాలి, నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు. నీ మీద మాట్లాడుకుందాం. ఏంటి? నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు. కనుక ఈ 5 పంచభూతాలు ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క దాని మీద ప్రభావము చూపిస్తుంది. దేని మీద? ఒక్కొక్క నీటి మీద, అలాగే నింగి మీద, నేల మీద, నిప్పు మీద, వాయువు మీద ఇవి ప్రభావమును చూపిస్తాయి అనేటువంటి విషయం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇవి ఈ అధ్యాయములో ఉన్నటువంటి వాటిని మనము గమనిస్తే మొదటి స్వరము ఏ స్వరమై ఉన్నదనగా జలముల మీద వినబడుచు ఉన్నది. దేవునికి స్తోత్రం. జలముల మీద వినబడేటువంటిది ఈ నీటిని శాసించేటువంటి ఆత్మగా మనము ధ్యానించాలి. రెండవదిగా మనము చూస్తే బలమైనది. ఈ బలమైనది ఏమిటంటే ఈ భూమి బలమైనటువంటిది, దీనికి మించినటువంటిది గొప్పదిగా లేదన్నట్లుగా బలమైనటువంటి పునాది దీనికి దేవుడు వేసేసాడు. ఈ భూమిని ప్రభావితము చేసేటువంటి ఆత్మగా మనము చూడవచ్చు. ఈ భూమిని ప్రభావితము చేసి ప్రత్యేకమైన రీతిని బలమైనదిగా ఉండేటువంటి స్థాయి దీనికి కనిపిస్తూ ఉంది. మూడవదిగా మనము చూస్తే ప్రభావవంతమైనది. ప్రభావము అనగా తేజస్సు, మహిమ అనగా ఆకాశము ఎంతైతే ప్రభావవంతంగా మనకు అనిపిస్తూ ఉందో దానిని పాలించేది లేక శాసించేటువంటి ఆత్మ మూడవ ఆత్మగా చూస్తున్నాం. 5వ వచనంలో మనము చూసినప్పుడు విరిచేది. వృక్షాలు ఎప్పుడు విరిగిపోతాయి? గాలి వేసినప్పుడు విరిగిపోతాయి. కనుక ఈ గాలిని శాసించేటువంటి ఆత్మగా మనము దానిని చూస్తున్నాం. ఎన్నవ ఆత్మ ఇది? 4వ ఆత్మ. 7వ ఆత్మ 5వ ఆత్మ 7వ వచనములో ఏంటండి? ఆయన స్వరం ఏం చేస్తుందట? అగ్ని జ్వాలలను. దేవునికి స్తోత్రం. కనుక ఈ ఆత్మ చేసేది ఏమిటి అంటే అగ్ని మీద శాసింపచేసేటువంటి ఆత్మగా మనం దానిని చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 8వ వచనములో మనము చూస్తే యెహోవా స్వరము ఏంటండి? అరణ్యమును కదిలించును. అనగా కదలిక కలిగింపచేసేటువంటి ఆత్మ. ఎవరి మీద ప్రభావం చూపిస్తుంది అనంటే ఎవరు కదులుతారు? సకల జీవరాశులు అందరి మీద
మనము కదులుతున్నాము అనంటే, చిన్న చీమ కదిలింది అని అంటే కూడా ఏముంటుంది? సేమైనా కూడా దేవుని శివుడు పాటలేదు మీకు. దేవుని ఆజ్ఞ లేనిదే చిటుక్కు మనదట, కొట్టదట. అవునా కాదా? దేవుని స్తోత్రం. కనుక ప్రతి జీవరాశి కదులుతుంది అనంటే, మనగలుగుతుంది అనంటే దీనికి గల కారణం ఏమిటంటే ఈ 6వ ఆత్మ మనలను కదిలింపచేసేటువంటి ఆత్మ. దేవునికి స్తోత్రం. 7వది లేలను ఏన చేసేటువంటిది. ఏన చేసేటువంటిది అనంటే పుట్టించేటువంటిది. ఏది పుట్టించేది? ఆయన యొక్క స్వరం ఏం చేస్తుంది? పుట్టింపజేసే శక్తి దానికి ఉన్నది. ఇంతకుముందున్న ఆత్మ ఏం చేస్తుంది? కదిలించేటువంటి ఆత్మ. ఈ ఆత్మ ఏమిటయ్యానంటే పుట్టించే, సకల జీవరాశులను పుట్టించేటువంటి ఆత్మ ఇది. ఈ 7 ఆత్మలు ఆయన కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7 ఆత్మలు, పంచభూతాలు. 6వ రోజున ఎవరు? మనిషిని దేవుడు చేశాడు. 7వ రోజున ఎవరు? ఆయన విశ్రాంతి పొందాడు కనుక ఆయనది 7వ రోజు కనుక 7వ రోజున ఆయన కొన్న శక్తి ఏమిటయ్యానంటే ఈ భూమిని పుట్టించగలడు, ఈ భూమిని ఆయన నడిపించగలడు, ఈ భూమిని ఆయన తన యొక్క చెప్పు చేతలలో ఉంచుకోగలడు. దేవునికి మహిమ కలుగును గాక. జై బోలో క్రీస్తు మహారాజ్కి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకములో ఉన్నప్పుడు పంచభూతములను ఆయన శాసించిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీని గురించి వివరణ పెద్దగా మనం ఆలోచించాలి, చెయ్యాలి. కానీ క్లుప్తంగా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిది ఏం చెప్పుకున్నాం? ఇప్పుడు నీరు. ఏమిటి చెప్పండి? నీరు అని చెప్పుకున్నాం. జలమూల మీద ఆయన స్వరము. గనుక యేసుక్రీస్తు ప్రభువారి భూలోకంలో ఉండగా ఆయన కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా మనము చూస్తే కనుక బలమైనది ఈ నేల. దేవునికి స్తోత్రం. ఈ నేల, ఈ భూమి బలమైనది. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి చూపు లేని వాడు వచ్చాడు. ఆ సమయమందు యేసుక్రీస్తు ప్రభువారు నేల మీద ఏం చేశారు? ఏదో రాస్తున్నాడా? ఉమ్మి వేసి ఆ ఉమ్మిని అనగా ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ రేణువులను ఆయన బురదగా చేసి ఆ కంటి మీద రాసి ఏమొచ్చింది అతనికి? స్వస్థత అంటారేటండి. స్వస్థత ఎప్పుడు వస్తుంది? ఒంట్లో బాగోకపోతే వచ్చేదేంటి? స్వస్థత. మరి చూపు అనేటువంటిది పుట్టుకు నుంచి పోయింది కాబట్టి అది స్వస్థత కాదేంటి? అద్భుతము. కనుక ఈ భూమి నుంచి ఆయన ఏం చేశాడనంటే ఒక మనిషికి చూపును ఆయన తీసుకురాగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత స్వరం ఏమిటి? ప్రభావవంతమైనటువంటిది. దేవుని స్తోత్రం. నింగి. నింగిలో ఏముంటాయి? నింగిలో ఏముంటాయి? నింగంటే ఆకాశం. కంగారు పడకండి, మామూలుగా చెప్పండి. మేఘాలలోన వెళ్ళినావు త్వరలోని భువికి తరలుచున్నావు, త్వరలోని భువికి తరలుచున్నావు, పశుశాలలో నీవు పవలించినావు, పరమాత్ముడవు నీవు, పసిబాలుడైనావు, పసిబాలుడైనావు. ఏమండి, వాహనం అంటే ఏదైనా లోహంతో తయారు చేయబడాలి, అంతేనా? వాహనం అంటే దేంతో తయారు చేస్తారు? ఏదో ఒక లోహం కావాలి. ఏ లోహం? ఇనపమైనా కావాలి, అల్యూమినియమైనా కావాలి, రాగైనా కావాలి, ఒకవేళ బంగారం అయితే బంగారమైనా కావాలి, లేకపోతే ప్లాస్టిక్ అయినా కావాలి. వాహనానికి ఏం కావాలి? లోహం కావాలి. కానీ ఇప్పుడు ఆయన వాహనం ఏంటి? మేఘం. మేఘం మీద
యేసు స్వామి మరలా వస్తారు. మేఘం మీద యేసు స్వామి మరలా వస్తారు. మేఘం మీద మరలా వస్తారు. మేఘం మీద స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆకాశం అంటే ఇప్పుడు ఆయనను ఆరోహణం చేసుకు వెళ్ళిపోయింది. అప్పుడు కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. వచ్చే ఆదివారం మనకు ఏ పండుగ? ఆరోహణ పండుగ. 40 రోజులు పూర్తి అయిపోతున్నాయి. ఆయన శిలువ మరణం పొంది యేసు అయిన తర్వాత 40 రోజులు భూమి మీద ఉన్నటువంటి రోజులు పూర్తి అయిపోయినటువంటి రోజు ఈ గురువారంతో అయిపోతుంది. కనుక వచ్చే ఆదివారం ఏం చేసుకుంటాం? మనం ఆరోహణ పండుగ చేసుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇప్పుడు ఆకాశము కూడా ఏం చేస్తుంది చెప్పండి? ఆయన వచ్చి రా తీసుకెళ్ళిపోనంటే ఏం చెయ్యాలి? తీసుకెళ్ళిపోతుంది. కనుక ఆ ఆత్మ ఏం చేస్తుంది అయ్యానంటే ఆకాశములను ఏం చేస్తుంది? శాసించగలుగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. తరువాత 4వ స్వరం ఏమిటయ్యానంటే వృక్షములను విరుచును. హోరుగాలులు వీచగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రము సెలవీయగా నిమ్మలమాయెనుగా. చెప్పండి, అక్కడ శిష్యులు ఏమన్నారు? యేసుప్రభు వారు ఆగమన్నప్పుడు గద్దించాడు. తుఫాను గద్దించినప్పుడు ఆగిపోయిందిలే. శిష్యులు ఏమనుకున్నారు? ఈయనకు గాలి లోబడుతుంది. చెప్పకూడదు. ఒకసారి దేవుని మహిమపరుస్తాం. గాలిని శాసింపచేసేటువంటి ఆత్మ, నీటిని శాసింపజేసే ఆత్మ మొదటిది. నీళ్ళు ద్రాక్షరసంగా మార్చింది మాత్రమే కాదు, తుఫానును ఆపింది మాత్రమే కాదు, ఏ నరుడు కూడా నడవలేని నీటి మీద యేసుక్రీస్తు ప్రభువారు నడవగలిగాడు అనంటే ఆయన నీటిని శాసించగలిగిన వాడుగా, తర్వాత ఆయన నేలను శాసించగలిగినటువంటి వాడుగా, ఆకాశమును శాసించినటువంటి వాడుగా, ఇక 5వది ఏమిటి అనంటే గాలిని శాసించినటువంటి వాడుగా. దేవుని స్తోత్రం. రండి, ఇంకెళ్ళలేదండి నేను. ఇంకా 4వది గాలి.
హోరుగాలులు వీచగా తుఫానులు చెలరేగగా మాట మాత్రము సెలవీయగా నిమలమాయెనుగా యేసేని నావిక కలత చెందకు నీవిక యేసేని రక్షక కలత చెందకు నీవిక కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు కొలుగా ఉందకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి దేవుడి ఆటంకాలను ఇంకా రెండే కదా పార్టీలు, ఇంకా ఉన్నాయి ఎవరన్నా? ఇంకా వస్తాయా పార్టీలు? ఒకటే 2 పార్టీలు మెయిన్ కదా. సరే 3 పార్టీకి వెళ్ళి వచ్చేసారు మొన్న, ఇది ఇంకో పార్టీ ఇంకా రావేమనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. దేవుడి ఆటంకాలను ఆపునుగాక. చక్కగా వెళ్తుంది కదా సబ్జెక్ట్. మీ బుర్రలు ఇక్కడ పెట్టి వింటున్నారు కదా, కాసేపు మీకు రిలాక్సేషన్ కోసం మేము అంతే. దేవుని స్తోత్రం. ఏమేమి చెప్పుకున్నాం ఇప్పుడు? దేవుని ఆత్మ పంచభూతాలను శాసించేటువంటి 7 ఆత్మలలో దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎంతవరకు వచ్చాము? 5 గాలి వరకు వచ్చాం. గాలిని ఆయన ఈయన మాటకు గాలి ఎలా లోబడుచున్నదో చూడండి అన్నారు. దేవుని స్తోత్రం. దేవునికి అదంతా మీ హోంవర్క్ రాసుకోండి అక్కడ కొటేషన్ తర్వాత. 5వది స్వరం అనగా అగ్ని జ్వాలలను చేస్తుంది. అది నిప్పు. యేసుప్రభు వారు ఇప్పుడు ఈ భూలోకంలో నిప్పుతో ఏం చేశారు చెప్పండి? కాల్చిన చేపలు. వెరీ గుడ్. ఇంకా ఆయన ఈ భూలోకంలో ఉండగా ఒకడు తరచుగా అగ్నిలో పడిపోయేవాడు. ఒకడు ఎవరో తరచుగా ఎక్కడ పడేవాడు అంటే వాడు అగ్నిలో పడిపోయేటువంటి వాడు. వాడిని ఏం చేశాడు ఆయన? చూచిన వెంటనే వెళ్ళి పడిపోవాలనేటువంటి ఆ ఆతృత వీడిలో ఉండేది. అర్థమైందా? అగ్నిని చూస్తే వెళ్ళిపోయి దాంట్లో దూకేయాలి అనిపోతే కవ్వమని ఆగివారంట బయటకు వస్తున్నాను. అంటే అగ్ని అతనిని ఏం చేసేది? ఆకర్షించేది. ఇప్పుడు యేసుప్రభు వారు ఏం చేస్తారు? అగ్ని అతనిని ఆకర్షించకుండా అడ్డుకట్ట వేస్తారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. కనుక పంచభూతాలను యేసుక్రీస్తు ప్రభు వారి భూలోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పండి శాసించాడు అని అంటే 7 ఆత్మలలో 5 ఆత్మలు ఏం చేస్తున్నాయి చెప్పండి? ఈ పంచభూతాలను ఏం చేస్తున్నాయి? శాసిస్తూ నడిపిస్తూ ఉన్నాయి. ఏ సమయంలో ఏది ఎలా చెయ్యాలనేటువంటిది ఆయన వీటి మీద 7 ఆత్మలలో 5 ఆత్మలు పనిచేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమయం అవుతూ ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు శిలువమ్రాను మీద ఉండగా పంచభూతాలు ఆయనకి సహకరించాయి. పంచభూతాలు ఆయనకి సహకరించాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిది ఏంటి చెప్పండి? నీరు. ఆయనకు దాహమైనప్పుడు స్పంజి చిరకను ముంచి ఆయనకు అందించారు శిలువమ్రాను మీద. పంచభూతాలు ఆయనకి ఏమవుతున్నాయి ఇక్కడ? శిలువ మరణములో ఆయనకు సహకారం చేస్తూ ఉన్నాయి. రెండవది ఏమిటయ్యానంటే భూమి ఏం చేసింది? ఎప్పుడైతే శిలువ తవ్వబడి భూమిలోనికి దింపబడిందో ఈ భూమి తట్టుకోలేకపోయింది మహాదేవుణ్ణి. అందుకనే ఏం కలిగింది? అప్పుడు భూకంపము కలిగింది. తట్టుకోలేకపోయింది. ప్రభువా, ఇదిగో ఈ లోక పాపములు మోసుకునేటువంటి నీవు, నేను ఎంత భారానైనా మోసేస్తాను. ఎంత భారానైనా. భూమి అంటే ఏంటి? భరించేది, మోసేది. ఇప్పుడు చెప్పండి, సామెత ఏంటి చెప్పండి? ఉన్నంత ఓర్పు ఉండాలంట. భూమికి ఉన్నంత ఓర్పు ఉండాలంట. పక్కన దేవి ఎడతారు అనుకున్న తర్వాత విషయం. కానీ
ఓర్పు ఉండాలంటే దీనికి. అంటే ఎంతైనా మోయగలిగేది భూమి, ఇంతైనా నేను మోయగలుగుతున్నాను, కానీ ఇదిగో నీ పాపముల భారం అనగా ఈ మానవాళి యొక్క పాపముల భారాన్ని నేను మోయలేకపోతున్నానయ్యా అని భూమి ఏంది, బద్దలైపోయింది, భూకంపం వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆయన సిలువ నిలబడడానికి ఈ భూమి ఏం చేసినాయనంటే, నేనే దోపై ఉండానయ్యా నీకు, నువ్వు మాకు ఈ లోకానికి దోపు, మా రూపం ఏర్పరచడానికి, రూపమేర్పరాచిన దాపు నుండి నా రాజా, మాకు రూపం ఏర్పరచడానికి నువ్వు దాపుగా ఉండడానికి వచ్చేసావు కనుక నీకు నేను ఎలా ఉంటాను, దాపుగా ఉంటాను అని ఈ భూమి ఆయనకి ఏమైందని అంటే ఆధారంగా మారిపోయింది. ఆయన ఈ భూలోకములో ఉన్నప్పుడు ఎక్కడ కూర్చుంటే అక్కడ ఈ భూమి పరవశించిపోయింది. సముద్రము ఒడ్డున ఆయన కూర్చున్నాడు, సృష్టి పరవశించిపోయింది. కొండ మీద కూర్చున్నాడు ఆయన, సృష్టి పరవశించిపోయింది. ఈ భూమంతా ఆయన కోసము త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంది. నువ్వు మా కోసమే వచ్చేసావా అని ఈ సృష్టి యావత్తు మిగుల ఆశతో ఎదురు చూస్తుంది అని వ్రాయబడి ఉంది. రోమపత్రిక 8వ అధ్యాయములో మనం గమనిస్తే, ఈరోజు ఒక్కసారి కొంచెం మళ్ళీ ఎక్కడ దాకా వచ్చానో అక్కడ జ్ఞాపకం చేసుకోండి, మళ్ళీ చెబుతాను, విషయం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఈరోజు బైబిల్ మిషను స్థాపన దినము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు బైబిల్ మిషన్ యొక్క స్థాపన దినము. దైవజనులు దేవదాసయ్య గారు, విజయరత్నం గారు, రాజమండ్రి షారోను గృహము ఒకటి, బర్రె సుందర్రావు గారు మునిపల్లె, ఆ గృహములో కూడుకుని ఈరోజు బైబిల్ మిషన్ను స్థాపన చేయడానికి ఇంకా రిజిస్ట్రేషన్ 31వ తేదీన జనవరి 38వ సంవత్సరంలో స్థాపించబడింది. అంటే దేవుడి చేత బైబిల్ మిషన్ అని గాలిలో చూపించబడింది. ఇది ఏమిటయ్యానంటే స్థాపన దినమనంటే రిజిస్ట్రేషన్. అంటే ఈ రోజు నుంచి ఇది మనుగడలోనికి వచ్చింది.